హాయ్ అండి. ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని విషయాలు లభ్యమవుతుంటాయి. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు పొందడం ఎలాగో చాలామందికి ఇప్పటివరకే తెలుసు. 1100కి కాల్ చేయడం ద్వారా పొందుతున్నారు చాలామంది. అయితే చాలామందికి రేషన్ కార్డులు వచ్చున్నాయి, ఆ సంగతి వారికి కూడా తెలియదు. ఎందుకంటే రెవెన్యూ వారి ద్వారా పిఆర్ఓ గారి ద్వారా ఇస్తేనే రేషన్ కార్డు వచ్చినట్లు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాక ఈ రేషన్ కార్డులు అనేవి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం లేట్ అయినా కానీ మన రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కూడా ఒక సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏదో ఒకసారి మనం వీడియోలో చూద్దాము. సో దీని ద్వారా ఏంటంటే మనం ఆల్రెడీ 1100 అప్లై చేసేసి మనకి రేషన్ కార్డు వచ్చింది కూడా రెవెన్యూ వారి ద్వారా తెలియడం లేట్ అయితే మనం ముందుగానే ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ ద్వారా మనకు రేషన్ కార్డు వచ్చిన చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినట్లయితే ఆ రేషన్ కార్డు మనమే ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయకుండా మన దగ్గర మన రేషన్ కార్డుని పెట్టుకోవడం జరుగుతుంది. సో ఒకసారి వెళ్దాం ప్రాసెస్లోకి ఎట్లా చేయాలో. ముందుగా ఈ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాక సెకండ్ స్టెప్లో ఇక్కడ సైట్ అడ్రస్ ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, epdsap.gov.in/epds ఈ విధంగా టైప్ చేసి గూగుల్ క్రోమ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేశాక ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే యొక్క థర్డ్ స్టెప్లో మనం ఇక్కడ సెకండ్ రోలో ఉంది కదా హోము డాష్బోర్డ్ అనే ఆప్షన్లు, అక్కడ వెళ్తే లాస్ట్ నుంచి 4వ ఆప్షను పబ్లిక్ రిపోర్ట్స్ ఉంది. ఆ పబ్లిక్ రిపోర్ట్స్ మీద మీరు కంప్యూటర్లో అయితే మౌస్తో కానీ లేదా స్మార్ట్ ఫోన్లో అయితే ఫింగర్తో కానీ క్లిక్ చేయండి. ఆ పబ్లిక్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పబ్లిక్ రిపోర్ట్స్ కింద 2 ఆప్షన్లు వస్తాయి. కీ రిజిస్టరు, అప్లికేషన్ అని 2 ఆప్షన్లు వస్తాయి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కీ రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఏ విధంగా కొన్ని ఆప్షన్లు వస్తాయి. కీ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా కొన్ని ఆప్షన్లు వస్తాయి. సో ఇక్కడ సెలెక్ట్ ఏ వర్షన్ కాడ ఆల్రెడీ అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ కాడ మన డిస్ట్రిక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సెలెక్ట్ ఏ మండల్ కాడ మన మండలము, అట్లాగే సెలెక్ట్ ఏ ఎఫ్ఈఎస్ కోడ్. ఎఫ్ఈఎస్ కోడ్ అంటే ఇది రేషన్ కార్డు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రేషన్ కార్డులోని ఉదాహరణకి మనం కొత్త రేషన్ కార్డు మన దగ్గర రేషన్ కార్డు లేకపోయినా కానీ మన రిలేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ WAP09400 ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక రేషన్ కార్డు నెంబరు WAP094002600 సంథింగ్ 03 ఉన్నట్టు ఉంటాయి. అక్కడ 094002600 అనేవి ఇక్కడ ఎఫ్ఈఎస్ కోడ్లు. ఆ రేషన్ కార్డుని బట్టి మనం మన ఏరియా కార్డుని బట్టి మన ఎఫ్ఈఎస్ కోడ్ తెలుసుకోవచ్చు. అటు కాదనుకున్న రేషన్ డీలర్ని కానీ కలిసినా కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫిలప్ చేసేసాక ఎక్కడ ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కాడ నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. అట్లాగే మండల్ కాడ వాకాడు సెలెక్ట్ చేసుకున్నాను. అట్లాగే ఎఫ్ఈఎస్ కోడ్ కాడ 094000004 సెలెక్ట్ చేశాను. అక్కడే ఉంటాయి మనకు ఆప్షన్ కూడా, మనం కొత్తగా టైప్ చేయని అవసరం లేదు. సో ఆ ఎఫ్ఈఎస్లో మన ఎఫ్ఈఎస్ ఏదనేది మన సరౌండింగ్లో ఉండే రేషన్ కార్డు కానీ నెంబర్ మనం తెలుసుకుంటే మనది ఆ లొకాలిటీలోది అదేనని చెప్పి మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చేసేసాక సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ సబ్మిట్ కొట్టాక ఇక్కడ చాలామందికి సమస్య జరుగుతుంది. సర్వర్ అనేది బిజీ వస్తుంది చాలాసార్లు ఇక్కడ. అయితే 1-2 సార్లు ఎంబట్ని ట్రై చేయడం వల్ల, అంటే ఒకసారి సర్వర్ బిజీ వచ్చినట్లయితే ఎంబట్ని మొత్తం క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చేయడం వల్ల మనం పొందే ఛాన్స్ ఉంటుంది. సబ్మిట్ కొట్టాక ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పేజీ. ఏ విధంగా డిస్ప్లే అయ్యి అంటే ఆ ఎఫ్ఎస్ కూడా ఆ రేషన్ షాప్లో ఉన్న పేర్లని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ పేర్లను డిస్ప్లే అయితే ఇప్పుడు ఇక్కడ మన పేరు ఎక్కడ ఉందో చూసుకోవాలి. కొన్ని దిక్కలు అయితే ఒక 50-100 ఉంటాయి, కానీ కొన్ని దిక్కలు 500-600 ఉంటాయి. సో అన్నిట్లో మన పేరు సెలెక్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే కంట్రోల్ F కొడితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పైన ఉంది కదా ఇంటూ మార్క్ తోటి, ఆ విధంగా కంట్రోల్ F కొడితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కంట్రోల్ Fలో మన ఇంటి పేరు కానీ మన పేరు కానీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ మీజూరు అని టైప్ చేశాను. మీజూరు అని టైప్ ఇంటి పేరు అనమాట. ఆ ఇంటి పేరు టైప్ చేసినట్లయితే ఎమ్మటిని ఇక్కడ మీజూరు తోటి ఎన్ని ఉన్నాయో అన్నీ మన డిస్ప్లే అవుతాయి. వాటిల్లో మన పేరు ఏదో ఉన్నట్లయితే చూపిస్తుంది. సో మన పేరు ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే తర్వాత స్టెప్లో ఆ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది పేరు పక్కనే, ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఉంది కదా. సో ఆ రేషన్ కార్డు నెంబర్ని కాపీ చేసుకోవాలి. అంటే ప్రింట్ తీసుకోవడం కోసం రేషన్ కార్డు ముందు మనం డిసైడ్ చేసుకున్నాక మన పేరు వచ్చిందని, సో పేరు వచ్చినాక ఆ రేషన్ కార్డు నెంబర్ రాసుకోవడం,
అట్లాగే ఆ రేషన్ కార్డు నెంబర్ని కాపీ చేసుకున్నాక మళ్ళీ మనం ఈ విధంగా ఆ పేజీలో పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి. హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీడిఎఫ్, ఎక్స్ఎల్ఎస్ ప్రింట్, హోమ్ ఉంది కదా. హోమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనల్ని ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది, మళ్ళీ మొదటి పేజ్లోకి తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళాక ఇక్కడ ప్రింట్ రేషన్ కార్డు, సచ్ రేషన్ కార్డు 2 ఆప్షన్లు ఉన్నాయి. మామూలుగా ఇక్కడ ప్రింట్ రేషన్ కార్డు మీద మనం కాపీ చేసుకున్న రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ కాపీ చేసుకొని ప్రింట్ కొడితే కార్డు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అంటే ముందుగా మొబైల్ నెంబరు ఆ కార్డుతో లింకప్ అయి ఉండాలి. లింకప్ అయినట్లయితే ఓటీపీ ఒకటి వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల కార్డు ప్రింట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రింట్ ఆప్షన్ అనేది డిజేబుల్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఎంటర్ రేషన్ కార్డు నెంబర్ కాడ సచ్ రేషన్ కార్డు కాడ 2 ఆప్షన్ ఉంది కదా, సచ్ రేషన్ కార్డు, అక్కడ కూడా క్లిక్ చేయడం వల్ల అక్కడ కూడా మనం నెంబర్ పేస్ట్ చేయడం వల్ల అక్కడ కూడా సర్చ్ కొట్టినట్లయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ నెంబర్ కొట్టేసి సర్చ్ కొడితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో అది కూడా మనం రేషన్ కార్డుని ప్రింట్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. సో ఇదండి, మనం ఆల్రెడీ మీ సేవ మీకోసంలో 11 అప్లై చేసి ఉండి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే రేషన్ కార్డు అని వెయిట్ చేయకుండా ఒకసారి మనం ఈ విధంగా మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం వల్ల మన పేరు ఉన్నట్లయితే మన కార్డు మనం ప్రింట్ తీసుకొని మన దగ్గరే ఉంచుకుంటే వెసులుబాటు ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉండాలంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.